సో రామకోటి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగారు అసలు ఈ రామకోటిని ఎలా మొదలు పెట్టాలి, అది సమర్పించేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా, అంటే రాముల వారికి సంబంధించి ఏదైనా పూజా కార్యక్రమాలు ఏమైనా చేయాల్సింది? ఇక్కడ రామకోటి రాయాలి అంటే గణపతి పూజ చేసుకొని విఘ్నాలు ఏవీ కలగకుండా చేసుకొని రామునికి నమస్కారం చేసి, అయ్యా నేను రామకోటి రాయడానికి పూనుకున్నాను, నీవే నన్ను ఉద్ధరించాలి, రాసే విధంగా శక్తిని నీవే ఇవ్వాలి అని చెప్పేసి రాముని ఆశ్రయించి శ్రీరామ అని చెప్పేసి శ్రీరామ, మళ్ళీ అక్కడ కూడా రామ రామ అని రాయొద్దు, శ్రీరామ. శ్రీ అంటే ఇందాక చెప్పాను నేను, అమ్మవారు సీతాదేవి, అమ్మవారి స్వరూపం శ్రీకారం. అలా శ్రీరామ అని చెప్పేసి మన రామకోటి రాసి మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత నగర సంచారం చేసేవారు వెనకట. రామకోటి పూర్తి కాగానే దానికి కొంత పూజ చేసి, ఆ పుస్తకాలన్నిటికీ కూడా పూజ చేసి దాన్ని పల్లకీలో పెట్టి మంగళ వాయిద్యాలతో ఊరంతా కూడా వాడలు వాడలు మొత్తం కూడా ఊరేగిస్తూ రామనామ తారక మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ రామ రామ అని కానీ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని కానీ, ఎక్కువగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే చెప్తూ ఉంటారు. అలా ఏదైనా రామనామం రామనామమే. అలా రామనామం చెప్పుకుంటూ ఊరు మొత్తం కూడా ఆయా ఊరు మొత్తం ఎక్కడైతే రచించామో ఆ ఊరు మొత్తం కూడాను సంచరింపచేసి ఆ రామకోటిని మొత్తం కూడా, ఆ తర్వాత ఆ రామకోటి స్తూపాలు మనకి భద్రాచలంలో బాగా కనపడుతూ ఉంటాయి. ఆ స్తూపాల లోపల స్వామివారి ముందర పెట్టి ఆ స్తూపాల్లో వేసి భద్రపరుస్తూ ఉంటాం. ఈ విధంగా అటువంటి నియమాలు ఉన్నాయి. అయితే రామకోటి రాయాలి అంటే ప్రథమంగా కొంత రాసేటప్పుడు ప్రస్తుత కాలాన్ని బట్టి చూసుకుంటే మనకి షుగర్ పేషెంట్లు ట్యాబ్లెట్ వేస్తే కానీ బీపీ ఇటువంటి ఏదో అనారోగ్య సమస్యలతో కూడుకొని ఉన్నాం మనం. ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారు ఆ రాముడికి ఏదైనా పండు పొలం ఏదో నైవేద్యం పెట్టి అది స్వీకరించి ప్రారంభించవచ్చు. అంటే శరీర ధర్మాన్ని కాపాడుకోవాలి, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని రాస్తూ ఉండొచ్చు. దీనికి ఇంకా వేరే నియమాలు ఏం లేవు, నువ్వు ఎప్పుడైనా రాయొచ్చు, అర్ధరాత్రి అయినా సరే రాయొచ్చు, తెల్లవారుజామున మొదలుకొని అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా కానీ రామకోటి రాయొచ్చు, రామనామాన్ని జపించవచ్చు. ఆ రామకోటి రాసేటప్పుడు రామనామాన్ని జపిస్తూ శ్రీరామ 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 అని మనం అనుకుంటూ గనక రాస్తే మనకి మంచిది. ఇంకా ఆ రాసేదాని మీద మనకు కాస్త శ్రద్ధ కలిగి రాయగలుగుతూ ఉంటాం. ఆ విధంగా మనకి రామకోటి రాస్తూ ఉండేటువంటి వారు.